ఈరోజు నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఏంటంటే రెవెన్యూలో అర్జీలకి మోక్షమేది. దట్ ఈస్ ట్రూ. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సీ, ఐ థింక్ యూ మైట్ నాట్ సీ ప్రాపర్లీ బికాజ్ ఐఎమ్ డ్రైవింగ్ రైట్ నౌ. బట్ ఐ కెన్ టెల్ యూ, ఇందులో ఉన్నటువంటి స్టిల్ మనకి ఇన్ని రోజులు స్వతంత్రం వచ్చినా కానీ ఈ కరప్షన్ అనే దాన్ని అరకట్టలేకపోతున్నాం. ఎందుకురా అంటే ప్రజలకి ఏమి కావాలో ప్రజలు ద్వారా తెలుసుకుంటే అండ్ ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటోళ్ళు ఏమవుతుందంటే ఒక అప్లికేషన్ పెట్టంగానే అప్లికేషను ఒక ఎస్ఎల్ఏ ఉంటుంది, 7 days 15 days 1 month 60 days 90 days అనేసి. ఈ టైంలో వాళ్ళు లాస్ట్ డే వరకు ఏం చూడరు దాన్ని. ఎప్పుడంటే మీరు డబ్బులు ఇవ్వనప్పుడు, డబ్బులు ఇస్తే మీరు చూస్తారు, లంచాలు ఇవ్వగానే మీకు అది అప్రూవ్ అయిపోద్ది, వేరే విషయం. అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. నేను మాట్లాడేది ఏంటంటే లంచాలు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్కిప్ అవుతున్నారు అనేసి. మీరు వన్స్ డబ్బులు ఇవ్వలేదనుకో, ద లాస్ట్ డే ఒక మెసేజ్ వస్తుంది. ఐ థింక్ మెసేజ్ కూడా రాదనుకోండి, మీరు అప్లికేషన్ స్టేటస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఏముంటుందంటే అప్లికేషన్ రిజెక్టెడ్ డ్యూ టు ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్. ఇన్సఫిషియంట్ అంటే ఏంటి? అసలుకి మన వ్యవస్థలో లాట్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ముఖ్యంగా ఒక అర్జీ మీ సేవలో కానీ లేదంటే సచివాలయంలో కానీ ఇచ్చేటప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే అడంగల్ మార్పు గురించి, అందులో కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటిది, అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా సేల్ డీడు, ఇన్ కేసు ఏదైనా దానికి ఏదైనా పార్టీషన్ లాంటిది అయితే ఒప్పంద పత్రాలు ఇలాంటివన్నీ కలుపుకొని ఉంటేవి. వాటన్నిటినీ డాక్యుమెంట్ ఉన్నాయా లేవా యాజ్ పర్ ది ప్రాసెస్ అనేసి ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో అతను అథెంటికేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ ఎవరికి వెళ్తుందంటే విఆర్ఓకి వెళ్తుంది. విఆర్ఓ ఏం చేస్తారు, ఎకరాకి 10 నుంచి 15,000 ఎక్స్పెక్ట్ చేస్తాడు. అతను అడిగింది ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్లీ అప్రూవ్ అయిపోద్ది, లేదంటే రిజెక్ట్ అయిపోద్ది. రిజెక్ట్ అయిపోయిన తర్వాత విఆర్ఓని అడిగితే ఏమంటారంటే కంప్యూటర్ ఆపరేటరు, ఆర్ఐ అనేసి, ఎంఆర్ఓ వీళ్ళందరూ డబ్బులు అడుగుతున్నంటే మేబీ ఇందులో ఎవరు చెప్పేది కరెక్ట్ అనేది కూడా మనం చెప్పలేము. వాస్తవానికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అల్టిమేట్లీ ఏమవుతుందంటే విఆర్ఓ అనే వ్యక్తి వాళ్ళే మెయిన్ ఇన్ బిట్వీన్ అగ్రికల్చర్లో ఎంప్లాయీస్, అగ్రికల్చర్లో ఉన్నటువంటి పట్టాదారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెయిన్ ముఖ్యంగా చెప్తున్నారు రూరల్ ఏరియాలో. దీని అన్నిటికీ బలయ్యేది ఎవరు అంటే వీళ్ళే బలవుతారు. వీళ్ళు సో వీళ్ళు నిజంగానే వాళ్ళు అడిగితే తెస్తారా, లేదంటే వీళ్ళు అడిగి తీసుకొని వీళ్ళు తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా ఉంటారు అనే దాంట్లో ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే ఉదాహరణలు కొన్ని నాకు తెలిసి ఎంఆర్ఓ వీళ్ళంతా డిమాండ్ చేస్తారు. వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఇదంతా కొద్దిగా విఆర్ఓ అనేది ఒక 20-30% రెవెన్యూ షేరింగ్ అనేది ఉంటుందని అనుకుంటున్నా. ఓకే, అది పక్కన పెడదాం, ఎందుకంటే అది నాన్ స్టాపబుల్ డిబేట్. అది దాని జోలికి వెళ్తే మనకి మెయిన్ పాయింట్ పక్కదాగా పడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రాగానే అప్లికేషన్ ఇస్తారు, రిజెక్ట్ అయిపోద్ది. రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇందులో అర్జీదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు అతని గురించి కంప్లైంట్ చేద్దామన్నా కానీ. ఎందుకంటే జస్ట్ ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్ అంతే. అట్లా కాదు, గవర్నమెంట్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడే ఒక అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్ కావాలి 1 2 3 4 5 6 అనేది లిస్ట్ పెట్టాలి. లిస్ట్ పెట్టిన తర్వాత డాక్యుమెంట్ దేనికి సంబంధించింది ఆపరేటర్ ఎవరైతే ఉంటారో ఆపరేటరే అది అప్లోడ్ చేయాలి. వన్స్ రిజెక్ట్ అయిపోయింది అనుకో, ఈ డాక్యుమెంట్ రిజెక్ట్ చేసినాం, దీనిలో ఈ సో రీజన్ ఉందనేసి స్పెసిఫై చేసినప్పుడు రిజెక్షన్ అనే దానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ముఖ్యంగా రిజెక్షన్ చేసేదానికి డైరెక్ట్ ఇవ్వకుండా 1 more ఆప్షన్ ఇవ్వాలి అర్జీదానికి. సో మీ దాంట్లో ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ వచ్చేసరికి ఎస్ఎల్ఏ కూడా ఎలా పెట్టాలంటే సర్వీస్ లైన్ అగ్రిమెంట్స్ అనేది 15 days అనుకో, 7 days లోపల అతను అప్రూవ్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా ముందర డిసైడ్ అయిపోవాలి. ఇన్ కేసు రిజెక్షన్ చేసినట్లయితే రిజెక్షన్ చేసిన తర్వాత అనదర్ 7 days 15 days ఇవ్వాలి. రిజెక్షన్లో కూడా ఏం పెట్టాలి, ఇవి ఈ డాక్యుమెంట్ మిస్ అయింది, ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చెయ్యి అనేసి స్పెసిఫై చేయాలి. అంతేగాని ఓవరకు రిజెక్ట్ చేయటం వల్ల అతను 300-400 అప్లికేషన్ పే చేసి అతను ఎంతో టైం స్పెండ్ చేసిన తర్వాత టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అట్లా 3-4 టైం తర్వాత అల్టిమేట్లీ కన్క్లూజన్కి వస్తాడు, ఇది అయ్యే పని కాదు, నేను లంచం ఇస్తేనే వద్దు అనేసి. దానివల్ల ఏమవుతుంది, లంచం ఇస్తేనే అప్లికేషన్ మూవ్ అవుతుంది. ఆ సిస్టమ్ అనేది ఉండటం వల్ల ఇట్లా జరుగుతుంది. అదే మనం కానీ సిస్టమ్ని
ఒక అప్లికేషన్ అప్రూవ్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్ కావాలనేసి ఫస్ట్ సిస్టంలోనే సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. లేదంటే ఒక ఆప్షన్ ఇవ్వాలి, డ్రాప్ డౌన్ లాంటిది. ఆప్షన్ డాక్యుమెంటు దీనికి ఇది కావాలి, ఈ అప్లోడ్ చేశారా లేదా, ఆపరేటర్ డిసైడ్ చేయాలి ఉన్న డాక్యుమెంట్ మొత్తం చేసిన లేదా. చేసిన డాక్యుమెంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతుందో, ఇన్సఫిషియెంట్ ఉంటుందో దాన్ని స్పెసిఫిక్గా ఎవరైతే ఉంటారో రివ్యూ చేసేటోళ్ళు, విఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఎంఆర్ఓ కానీ, వీళ్ళంతా కూడా ఇదిగో ఈ డాక్యుమెంట్లు ఇది మిస్ అవుతుంది అనేసి స్పెసిఫై చేయాలి. జస్ట్ నాట్ సింపుల్ లైక్ నో ఇన్సఫిషియెంట్. అట్లా చేసిన తర్వాత, రిజెక్ట్ చేసిన తర్వాత కూడా అర్జీదారునికి కూడా ఒక ఆప్షన్ ఇవ్వాలి. ఎలా ఉండాలంటే ఆప్షన్ అనేది మీకు సర్వీస్ ప్రొవైడర్ చేసింటారు. ఈ సర్వీస్ ప్రొవైడర్ చేసినప్పుడు ఈ ఎంటైర్ సర్వీస్లో మీరు సాటిస్ఫై అయ్యారా లేదా, వాళ్ళ యొక్క బిహేవియర్లు కానీ, ద వే ఆఫ్ టాకింగ్ కానీ, అప్లికేషను క్లోజ్ చేయగానే ఒక ట్రిగ్గర్ కావాలి. అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ అంటారు. అట్లా ఫీడ్బ్యాక్ ఫామ్ ట్రిగ్గర్ అయిన తర్వాత అలాంటి ఫీడ్బ్యాక్ అంటే ఒక ఎంప్లాయీ టెన్యూర్లో ఒక నెలలో సపోజ్ ఒక 50 అప్లికేషన్ రివ్యూ చేసి 50లో ఒక 40 అప్లికేషన్ రిజెక్ట్ చేసిన అనుకో, అతను రివ్యూ ఫీడ్బ్యాక్ అనేది 5 స్టార్లో ఎన్ని స్టార్స్ ఇస్తాడు, హ్యాపీయా లేదా నాట్ హ్యాపీయా, బ్యాడా అనేసి. బిలో 3 స్టార్ కానీ వచ్చిందనుకో, ఆ ఎంప్లాయీ యొక్క స్కిల్ సెట్ని అతను ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మొత్తం రివ్యూ చేసి అతను ఒకసారి రీకాల్ చేయాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి కానీ జరిగినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి టెర్మినేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇలాంటి ఒక మెకానిజం కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ తీసుకొస్తే, నాట్ ఓన్లీ రెవెన్యూ, ఎవ్రీవేర్, ఎస్పెషల్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది మీరు కానీ చూసినట్లయితే ఈరోజు కొన్ని కంపెనీలు లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ టేక్ మైక్రోసాఫ్ట్. మీరు మైక్రోసాఫ్ట్ నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ వదిలేసింది, అదంటే పెద్ద వ్యవస్థ అది, ప్రపంచంలోనే 1-2 పొజిషన్లో ఉంటారు. లేటెస్ట్ టేక్ చిన్న వ్యవస్థ తీసుకోండి, ఒక జొమాటో కానీ, ఒక స్విగ్గీ కానీ, లేదంటే ఒక ఓలా కానీ, ఒక ర్యాపిడో కానీ, ఏది చూసినా మీరు ఫస్ట్ రైడ్ కంప్లీట్ అవ్వగానే మనకు ఒక మెసేజ్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ మెసేజ్ ఏంట్రా అంటే హౌ యూ ఫీల్ అనేసి. అంటే మనం హ్యాపీగా ఉంటే పర్వాలేదు, హ్యాపీగా లేదనుకో ఇమ్మీడియట్లీ ఏమవుతుంది, 1-2 స్టార్ కొట్టంగానే అతనికి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది మేనేజ్మెంట్కి వెళ్తుంది. దెన్ దే విల్ టాక్ దట్. అందులో నెరేషన్ గడుపుంటుంది కామెంటు, ఎందుకు నాట్ హ్యాపీ అనేసి. అప్పుడు మేనేజ్మెంట్ అనేది ఎవరైతే కంపెనీ ఓనర్స్ ఉంటారో ఒక యాక్షన్ తీసుకుంటుంది. సో కస్టమర్ నీ వల్ల ఇట్లా ఇబ్బంది పడండి అనేసి. మీరు కావాలంటే చూడండి, ముఖ్యంగా స్విగ్గీ కానీ, ర్యాపిడో కానీ, ఎట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ప్రైవేట్ సెక్టర్లో మన దగ్గరికి డెలివరీ ఇచ్చేటప్పుడు చాలా సాఫ్ట్గా, చాలా వినయంగా మాట్లాడతారు. కారణం ఏంటంటే మన యొక్క నిర్ణయము, మన యొక్క ఫీడ్బ్యాక్ అతని యొక్క ఆదాయం మీద, అతని యొక్క ప్రొఫెషన్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేసి. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్లో ఈ పిఎస్ పే రివైజ్డ్ స్కీమ్ అనేది ఏమంటారు, స్కేల్ అనేది గవర్నమెంట్ బ్లైండ్గా వాళ్ళకి శాలరీలు పెంచకూడదు. సో వాళ్ళ యొక్క శాలరీలు ఏంటంటే ఒక సెక్టార్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్, ఆ సెక్టార్లో అనుకున్న రీతిలో వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసి అచీవ్ అయ్యారా లేదా. అచీవ్ అయ్యారనుకోండి, దెన్ వాళ్ళకు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది ఇవ్వచ్చు. అచీవ్ కాలేదు, వాళ్ళు ఎవరికైతే సర్వీస్ ప్రొవైడర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నాట్ హ్యాపీ. అటువంటిప్పుడు ఏం చేయాలి, వీ షుడ్ హ్యావ్ టు రీకాల్ 1 or 2 or 3 times. ఎందుకంటే నేను చాలాసార్లు గవర్నమెంట్ ఆఫీసులో విజిట్ చేసినప్పుడు నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళ యొక్క ఒక డిక్టేటర్స్, అంటే మనం డిక్టేటర్స్ అంటే మీరు చూసే ఉంటాం, ఒక అడాల్ఫ్ హిట్లర్ కానీ, ఒక సద్దాం హుస్సేన్ కానీ, అంటే వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్, లేదంటే గాడ్, ఇట్లాంటి బిహేవియర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అల్టిమేట్లీ వాళ్ళు ఏది చెప్తే అదే, అంటే పబ్లిక్ అనేది ఎటువంటి నిర్ణయాధికారాలు ఉండట్లేడు. సో అందువల్ల ఏంటంటే వన్ ఆఫ్ ది బ్లెండర్ మిస్టేక్ ఏమవుతుందంటే వాళ్ళు ఆ విధంగా చాలామంది అవుతున్నారు. అదే ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఒక 1 year చూడండి, పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్కి ఒక బిహేవియర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ ఎరా, అంటే మనం ప్రపంచంలో సాంకేతికత టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ డెవలప్మెంట్ అనేది ఎంప్లాయీస్ గవర్నమెంట్లో పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు అప్గ్రేడ్ కావట్లేదు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి, వయసు రీత్యా వాళ్ళు ఒకసారి జాబ్ ఇచ్చిన తర్వాత పోదు, చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏంటంటే డే టు డే సిచ్యువేషన్ తగ్గట్టు మనం మాడిఫై చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళందరినీ ఇప్పుడు ట్రైన్ చేసి పెద్ద వ్యవస్థ అమౌంట్ స్పెండ్ చేయడం కన్నా దీనికి ఒకటి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. అదేంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్కాలర్షిప్ అనేసి స్టూడెంట్స్కి పే చేస్తుంది. అది గ్రాడ్యుయేషన్ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, డిగ్రీ కానీ, లేదంటే ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఏదైనా కానీ.
వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ డబ్బు ఇచ్చిన తర్వాత కాలేజెస్ ఒక కైండ్ ఆఫ్ స్టూడెంట్ల దగ్గరికి వెళ్ళేసి జాయిన్ అవ్వండి సీట్లు ఫిల్ అవ్వలేదని వాళ్ళు కావాలని జాయిన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్ వచ్చినా కానీ ఆ కాలేజ్ యొక్క మనుగడికి ఎంతో ముఖ్యం కాబట్టి దాని ద్వారా అయినా సర్వే అవుతారు అనేసి. తర్వాత ఆ కాలేజీలో చదువుకున్న తర్వాత అతను ఏ విధమైనటువంటి ఉపాధి పొందుతుండ అనేది ఇక్కడ చూడాలి. నేను అబ్జర్వ్ చేసిందంటే, నేను రీసెంట్గా ఒక వర్క్ ఉండి విజయవాడ వెళ్ళి ఆన్ ది వేలో ఒక చోట ఆగాను, ఒక బ్రేక్ లాగా అనేసి. ఒక అతను అక్కడ గొర్రెపోతులను మేపుకుంటుండు. అతను అడిగాను, ఏంటి ఆదాయం, మీరు ఏం చేస్తారు, ఏం చదువుకున్నారంటే, హీ డిడ్ ఎంటెక్ చేసి వాటిని జీవాలను మేపుకుంటుందంటే మన యొక్క స్టడీ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో చూడాలి. దానికి కారణం ఏంటంటే స్కాలర్షిప్ ఇచ్చినా కానీ ఈ ఓట్ల గురించి అనేసి అతన్ని ప్రాపర్గా యూటిలైజేషన్ అని చేయలేకపోయాను. మనం ఏం చేయాలంటే ఈ విద్యా వ్యవస్థలో కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్. స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేసి పెట్టాలి. చదువుకున్న రోజుల్లోనే ఖచ్చితంగా పబ్లిక్ ఆఫీస్కి వెళ్ళేసి పబ్లిక్ సెక్టర్ లైక్ రెవెన్యూ, సచివాలయాల్లో మినిమం పర్ డే 4 hours అనేది పనిచేసే విధంగా ప్లాన్ చేయాలి. అతను ఏమవుతుంది, అతనికి ఇంటర్న్షిప్ ఇవ్వటం వల్ల అరౌండ్ 7,000 8,000 అతనికి ఇవ్వటం వల్ల అతను చదువుకున్నప్పుడు సమ్ స్కిల్స్ అనేది గెయిన్ చేస్తాడు. ఆ స్కిల్స్ అనేది స్టడీ అయిపోగానే అతను జాబ్ పొందేదానికి చాలా ఉపయోగపడుతుంది. అది ఒకటి అడ్వాంటేజ్. అయితే రెండో అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో మనం ఎంప్లాయీని రిక్రూట్ చేసి పర్మనెంట్లు పెట్టుకోవటం వల్ల లక్షలు జీతాలు ఇవ్వాలి. ఇది దానితో పాటు అదర్ బెనిఫిట్స్ అన్నీ అక్యుములేట్ చేసి ఇవ్వాలి. సో మనం ఈ స్టూడెంట్లని పబ్లిక్ సెక్టార్లో పబ్లిక్ సర్వీస్కి ఉపయోగించుకోవటం వల్ల ఒకటి శాలరీ అనేది చాలా తక్కువ పోతుంది. అది ఇంటర్న్షిప్గా 7,000 8,000 10,000 బేస్డ్ ఆన్ ది స్కిల్స్, నెంబర్ ఆఫ్ అవర్స్ అతను వర్క్ చేసే దాన్ని బట్టి. రెండోది ఏంటంటే అతన్ని ఆ విధంగా వాడుకోవటం వల్ల గవర్నమెంట్ మీద బర్డెన్ అనేది తగ్గిపోతుంది. ఈరోజు రెవెన్యూ కానీ చూసినట్లయితే ఏ గవర్నమెంట్ అనేది, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇండియా కానీ, వచ్చిన ఆదాయంలో సగానికి సగ భాగం ఎంప్లాయీ శాలరీ పెన్షన్కి వెళ్ళిపోతుంది. ఎందువల్ల? సో మనకి వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పెండిచర్ అనమాట. సో అందువల్ల మనం ఏం చేయాలంటే వీ షుడ్ హ్యావ్ టు స్టాప్ టు రిక్రూట్ ది పర్మనెంట్ ఎంప్లాయీస్. మెజారిటీ ఆఫ్ ది టైం ఈ స్టూడెంట్ని మనం రిక్రూట్ చేసుకోవటం వల్ల యాజ్ ఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళ చేత వర్క్ చేయించుకోవటం వల్ల అతి తక్కువ కాస్ట్లో మనకి వర్క్ అవుతుంది. రెండేది ఏంటంటే స్టూడెంట్ యొక్క లైఫ్ అంటే గవర్నమెంట్కి రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఎలా పెరుగుతుందంటే నేను ఇక్కడ చెప్తే చూడండి, అతను ఇమ్మీడియట్లీ స్టడీ అయిపోగా జాబ్ తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే అతను స్లాబ్ అంటే సర్టన్ ఇన్కమ్ దాటిందంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వస్తుంది. అతనికి ఆదాయాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే అతను కొనే ప్రతి వస్తువు మీద మనకి GST రూపంలో కానీ వస్తుంది. సో ఆదాయం కానీ సమ్ స్లాబ్స్ లిమిట్ క్రాస్ అవ్వగానే 10%, 15%, 30% అనేసి ఆ ట్యాక్స్ కూడా వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఎప్పుడు పొందగలుగుతామంటే వీళ్ళందరినీ మనం ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనం పొందగలం. ఓకే, నేను ముఖ్యంగా గవర్నమెంట్కి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, నేను ఈ వీకెండ్ ఒక లెటర్ కూడా డ్రాఫ్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తాను. ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ సెక్టార్లో ఇంప్లిమెంట్ చేయాలి. హౌ పబ్లిక్ ఆర్ హ్యాపీ బై టేకింగ్ సర్వీస్ ఫ్రమ్ ది పబ్లిక్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ. సో దాన్ని బేసిస్ చేసుకొని వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది పెరగాలి. కానీ గవర్నమెంట్ అంతటా శాలరీలు పెంచడం అనేది వల్ల సో పబ్లిక్కి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి రిలేషన్ అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ చేతులు ఎటువంటి పవర్స్ లేవు. సో వీ షుడ్ హ్యావ్ టు కీప్ ది పవర్స్ ఇన్ పబ్లిక్ హ్యాండ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో సర్వెంటు ఎంప్లాయీ బిహేవియర్ అనేది డ్రస్టికల్ చేంజ్ వస్తుంది. ఈ సిస్టమ్ కానీ ఒక 2 years కానీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కరప్షన్ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే కరప్షన్ ఇచ్చానని కానీ రీజన్ మెన్షన్ చేయగలిగాలి, ఎట్లా ఇచ్చావు, సో అండ్ సో ఫామ్ ఇవన్నీ చేసినప్పుడు ఈవెన్ కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కడైనా డేటా క్యాప్చర్ చేస్తాడేమో, చేసి అది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే నా జాబ్ పోద్ది అన్న ఒక భయం అనేది పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీలు క్రియేట్ అవ్వాలంటే దానికి ముఖ్యంగా
గవర్నమెంట్ హ్యావ్ టు మేక్ సమ్ డ్రస్టికల్ చేంజెస్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ కరప్షన్ అనే యొక్క భూతాన్ని మనం తరిమి కొట్టవచ్చు.